శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫల అంశంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం శ్రావణ మాసం శుక్ల పూర్ణిమ ఆదివారం సెప్టెంబర్ 7వ తేదీ నుండి సెప్టెంబర్ 13వ తేదీ శనివారం భాద్రపద బహుళ షష్ఠి వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని, ఈ వారంలో ఉన్న ముఖ్యమైన రోజులు పర్వాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పాటించవలసినటువంటి నియమాల గురించి ఈనాటి శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్షర్తువు భాద్రపద మాసం శుక్లపక్షం పూర్ణిమ తిథి రాత్రి 11 గంటల 50 నిమిషాల వరకు అనంతరం పాడ్యమి. శతభిష నక్షత్రం రాత్రి 10 గంటల 53 నిమిషాల వరకు అనంతరం పూర్వభద్ర నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషమైన రోజులను పరిశీలిద్దాం. ఈరోజు సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం భాద్రపద శుక్ల పూర్ణిమ ఉమామహేశ్వర వ్రతం. ఈరోజు రాత్రి 9 గంటల 50 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషాల వరకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం నాడు మహాలయపక్ష ప్రారంభం. సెప్టెంబర్ 9వ తేదీ మంగళవారం నాడు అశూన్య శయన వ్రతం. సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం నాడు ఉండ్రాళ్ల తద్ది మరియు సంకటహర చతుర్థి. సెప్టెంబర్ 11వ తేదీ గురువారం నాడు వెంకటగిరి పోలేరమ్మ జాతర. ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ వివరాలు మనం పరిశీలించినట్లయితే ఈ గ్రహణం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై 1 గంట 26 నిమిషాలకు పూర్తవుతుంది. ఈ గ్రహణ నియమాల గురించి మనం విచారించినట్లయితే కుంభరాశి వారు, మీనరాశి వారు ఈ గ్రహణాన్ని చూడటం శ్రేయోదాయకం కాదు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు అవకాశం ఉన్నంత వరకు సూర్యాస్తమయం లోపల అనగా 6:30 గంటల లోపు భోజనం చేసి చంద్రకాంతి పడినటువంటి ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడం మంచిది. తద్వారా గ్రహణ సమయంలో వచ్చేటటువంటి ఆ కిరణాల ప్రభావం వారి మీద లేకుండా ఉంటుంది. ఈ గ్రహణానికి ముందరగా అనగా మధ్యాహ్నం 1:30 గంటల లోపే మంత్రవేత్తలైనటువంటి వాళ్ళు, ఈ గ్రహణ నియమాలు పాటించేటటువంటి వాళ్ళు భోజనాధికాలు పూర్తి చేసుకోవాలి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి, పిల్లలకు, వృద్ధులకు ఈ నియమాల విషయంలో కొంత సడలింపు ఉంటుందని గ్రహించాలి. దీనితో పాటు అవకాశం ఉన్నంత వరకు అందరూ కూడా అంటే భోజన నియమాన్ని పాటించలేనటువంటి వాళ్ళు సాయంకాలం 6:30 గంటల లోపు భోజనం చేయడం ఉత్తమం అని గ్రహించాలి. ఏ రాశుల వారికి ఈ గ్రహణ ఫలం ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ధనప్రాప్తి, వృషభ రాశి వారికి వ్యధ వ్యాకులత, మిథున రాశి వారికి చింత మనస్తాపం, కర్కాటక రాశి వారికి సౌఖ్యం కార్యసిద్ధి, సింహరాశి వారికి కష్టం వ్యధ, కన్యరాశి వారికి అతి కష్టం శ్రమాధిక్యం, తులారాశి వారికి కీర్తిభంగం, వృశ్చిక రాశి వారికి సౌఖ్యప్రాప్తి, ధనుర్రాశి వారికి ధనప్రాప్తి మరియు కార్యసిద్ధి కార్యలాభం, మకర రాశి వారికి ధన వ్యయం, కుంభరాశి వారికి ఘాతం కార్యవ్యగ్రత, మీనరాశి వారికి హాని దుఃఖం. ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ మేషాది ద్వాదశ రాశుల మీద ఉండేటటువంటి ప్రభావం. ఈ గ్రహణ సమయం చాలా విశేషమైనటువంటి సమయం ఇది. ఈ సమయంలో చేసేటటువంటి భగవదారాధన కామ్యసిద్ధిని కలిగిస్తుంది అని అందరం గ్రహించాలి. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గురించి గమనించినట్లయితే రవి సింహరాశి యందు, చంద్రుడు కుంభ మీన మేష వృషభ రాశుల యందు సంచారం, కుజుడు కన్యరాశి యందు, బుధుడు కర్కాటక రాశి యందు, బృహస్పతి మిథున రాశిలో సంచారం, శుక్రుడు కర్కాటక రాశి యందు, శని వక్రగతుడై మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచారం. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి జన్మరాశి యందు వ్యయ ద్వితీయ లాభస్థానాల యందు చంద్రగ్రహ సంచారం, వ్యయస్థానంలో శని, తృతీయ స్థానంలో బృహస్పతి, చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఈ వారంలో ఉండబోతూ ఉన్నాయి. అదేవిధంగా అన్ని అవసరాలకు సరిపడా డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. ఈ రాశివారు కొందరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు, పొదుపు దిశగా అడుగులు వేస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది.
దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల నుండి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వీయ సాధన, ముఖ్యంగా దైవ ఉపాసనకు సంబంధించి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారి నుండి ప్రత్యేకమైనటువంటి సలహాలు, సూచనలు అందుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు పెట్టుబడులకు సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. స్థిరాస్తి వ్యవహారంలో ఉన్నటువంటి గందరగోళం తొలగిపోతుంది. కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. ఈ రాశి వారు కనకధారాస్తవ పారాయణ చేయటం, గణపతి దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, తృతీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధకేతువులు, పంచమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల, అదేవిధంగా గ్రహరాటైనటువంటి రవి సింహస్థితి, చంద్రుడు వ్యయ జన్మరాశుల యందు సంచారం వలన చేసేటటువంటి ప్రతి పని విషయంలో కూడా సంశయం ఉంటుంది. ఆలోచన ఎక్కువగా చేస్తారు. చేసేటటువంటి పని విషయంలో అస్పష్టత, గందరగోళం నెలకొనేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సోదరులతో విభేదాలు, కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాలలో విభేదాలు ఏర్పడి మనస్తాపానికి కారణమవుతుంది. కార్యస్థానంలో చేసినటువంటి శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించకపోవడం, సహోద్యోగులతో కొన్ని విషయాల్లో విభేదించేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సంతానానికి సంబంధించి మీరు చేసేటటువంటి ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకోవడానికి మరింత శ్రమించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా అనుకోని ఖర్చులు మిమ్మల్ని గందరగోళ పరిస్థితుల్లో పడేసే సూచనలు కనబడుతున్నాయి. కొన్ని ప్రయాణాలు ముందుగా అనుకున్న రీతిలో కాకుండా సమయం విషయంలో కొంచెం అటు ఇటుగా సాగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో నిర్వహించేటటువంటి శుభకార్యాల గురించి ప్రత్యేకమైనటువంటి చర్చలు జరుపుతారు. మీ బంధువర్గంలో ఉన్నటువంటి పెద్దల నుండి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని అందుకుంటారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకై సమయాన్ని వెచ్చిస్తారు. పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశివారు మహావిష్ణు దర్శనం, గోశాల దర్శనం వల్ల మరిన్ని విశేష శుభ అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి, వ్యయ లాభ రాజ్య స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో రవి, బుధ, కేతువుల సంచారం వలన చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా ఎదురయ్యేటటువంటి ఇబ్బందులను చాలా చాకచక్యంగా అధిగమిస్తారు. ఉద్యోగులకు మీ చిత్తశుద్ధిని, అంకితభావాన్ని గమనించి యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి ప్రశంసలతో పాటు ఉన్నతమైనటువంటి బాధ్యతలు కూడా మీకు అప్పచెప్పే సూచనలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన వస్తువుల కొనుగోలుకి ధనాన్ని ఖర్చు చేస్తారు. గతంలో స్థిరాస్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారంలో దానికి సంబంధించి విముక్తి లభిస్తుంది. ప్రత్యేకమైనటువంటి వార్తలు మీకు మరింత ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారికి ఈ వారం చాలా మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా స్పష్టంగా, సూటిగా ఉండబోతున్నాయి. ఈ రాశి స్త్రీలకు ఆనందంగా ఉంటుంది. బంధువుల కలయిక, బంధువుల నుండి ముఖ్యమైనటువంటి సమాచారం కూడా అందుతుంది. ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, పౌర్ణమి నాడు అమ్మవారి దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, వ్యయ స్థానంలో బృహస్పతి, అష్టమ స్థానంలో రాహు, లాభ స్థానం యందు చంద్రగ్రహ సంచారం వలన మనోవ్యాకులత, ఆలోచనలు అధికంగా ఉంటాయి. గతంలో చాలా సులభంగా చేసినటువంటి పని కూడా చేయడానికి ఇప్పుడు ఎక్కువ సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మంచికి పోతే చెడు ఎదురైందన్న చందంగా ఉంటుంది. ప్రయాణ వ్యగ్రత ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. మీ తప్పు లేకపోయినా, మీ ప్రమేయం లేకపోయినా కొన్ని విషయాల్లో మీరు విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కార్యస్థానంలో ఎక్కువ మౌనాన్ని పాటిస్తారు. సహోద్యోగుల సహకారంతో కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి అని సిద్ధం చేసుకున్నటువంటి ప్రణాళికలు కొద్దిగా తారుమారయ్యే పరిస్థితి కనబడుతుంది. చిన్న చిన్న అవసరాలకు కూడా ధనాన్ని వెతుక్కోవలసిన స్థితి ఈ వారాంతంలో గోచరిస్తుంది. బంధువులతో కలయిక, కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరయ్యే పరిస్థితి ఈ వారంలో గోచరిస్తుంది. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల విషయంలో మరింత జాగరూకతగా ఉండాలి. శ్రమ అధికంగా ఉంటుంది. విశ్రాంతిని కోరుకుంటారు. ఈ రాశివారు కృష్ణ స్తోత్ర పారాయణ,
పౌర్ణమి నాడు గోశాల సందర్శించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారికి జన్మరాశి యందు రవి, బుధ, కేతువులు, ఏ స్థానంలో శుక్రగ్రహ సంచారం, సప్తమంలో రాహువు, అష్టమంలో శని సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాలలో శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో పోల్చి చూసినప్పుడు ఫలితం అనేది అంతంత మాత్రంగా ఉంటుంది. కార్యస్థానంలో సహోద్యోగులతో విభేదాలు, కొన్ని వ్యవహారాలలో మిమ్మల్ని ప్రత్యేకించి ఉద్దేశపూర్వకంగా తప్పుపట్టే పరిస్థితి ఉద్యోగ వ్యవహారాల్లో ముఖ్యంగా గోచరిస్తుంది. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా షెడ్యూల్లో సమయం అటు ఇటుగా నడుస్తూ ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో జాప్యం వల్ల మనస్తాపానికి గురవుతారు. ఆభరణాలు, వస్తువుల కొనుగోలుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. దేవాలయ సందర్శనం చేస్తారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు, పూజాధికాలకు ధనాన్ని వెచ్చిస్తారు. కుటుంబంలో పెద్దలైనటువంటి వారిని దర్శిస్తారు. వారి యోగక్షేమాల గురించి విచారిస్తారు. సంతానానికి సంబంధించినటువంటి అవసరాల గురించి, ముఖ్యంగా విద్య గురించి ధనాన్ని ఖర్చు చేసే పరిస్థితి ఈ వారంలో గోచరిస్తుంది. ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రపరాయణ శనైశ్చర ప్రీతిగా పౌర్ణమి నాడు నువ్వులు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి వారికి జన్మరాశి యందు కుజుడు, వ్యయ స్థానం యందు రవి, బుధ, కేతువులు, సప్తమ స్థానంలో శని, షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాలలో శ్రమ అధికంగా ఉంటుంది. అదేవిధంగా మనస్తాపం, చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సమీప వ్యక్తులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి విషయాల గురించి కూడా ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. కార్యస్థానంలో శ్రమ అధికంగా ఉంటుంది. యాజమాన్యం నుండి కొన్ని విషయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో కొంత గందరగోళం నెలకొంటుంది. చిన్న చిన్న అనారోగ్యాలుగా చెప్పబడేటటువంటి కండరాలు, కీళ్ల నొప్పులు, జ్వర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొండే పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పట్టడం కొంత మనస్తాపానికి కారణమవుతుంది. చేసేటటువంటి పని నుండి కొంత విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారికి విలువైన సమాచారం అందుతుంది. తద్వారా వారి పంథాన్ని కూడా కొంత మార్చుకుంటారు. కొన్ని శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో విభేదించిన వారిని అనుసరించి వారి నిర్ణయానికి తగ్గట్టుగా మీ ఆలోచనలు, ఆచరణ ఉంటుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య దర్శనం, సంకటహర చతుర్థి నాడు గణపతికి గరికతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి, వ్యయస్థానంలో కుజుడు, లాభస్థానం యందు రవి, కేతు, బుధగ్రహాల సంచారం, అదేవిధంగా రాజ్యస్థానంగా చెప్పబడేటటువంటి దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వలన కష్టతరమైనటువంటి కార్యక్రమాలను కూడా చాలా ఇష్టంగా, ప్రణాళికాబద్ధంగా చేస్తారు. మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు మీ సహచరులు ఎవరైతే ఉన్నారో వారి కార్యక్రమాలను పూర్తి చేయడానికి, వారికి సహకారం అందించడానికి మీరు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు. ముఖ్యంగా సంతాన వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా బంధువులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. స్త్రీలు, బంధువులతో కలయిక ఉంటుంది. ముఖ్యంగా సహోదరులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు ఈ వారంలో చేస్తారు. రాబోయే రోజుల్లో నిర్వహించబోయేటటువంటి దైవ సంబంధమైన కార్యక్రమాలకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మాత్రం కొంత అంతంత మాత్రంగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు మిశ్రమంగా ఉంటాయి. ఖర్చులు, రాబడి రెండు సమాన స్థాయిలో ఈ వారంలో ఉండబోతుందని ఈ రాశివారు గ్రహించాలి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ, ఆదివారం నాడు ఆదిత్య హృదయ పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి లాభస్థానం యందు అనగా ఏకాదశ స్థానంలో కుజుడు, రాజ్యస్థానంగా చెప్పబడేటటువంటి దశమ స్థానంలో రవి, బుధుడు, కేతుగ్రహ సంచారం, చతుర్థ స్థానంలో రాహు, పంచమ స్థానంలో శని. ఈ గ్రహాల ప్రభావం వల్ల చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఆయా కార్యక్రమాలను ముందుకు తీసుకువెడతారు. ముఖ్యంగా మీరు చేసేటటువంటి పనులకు ప్రచారము, గుర్తింపు కావలసిన రీతిలో కనిపిస్తాయి.
ఉద్యోగస్తులు, యూనియన్కు సంబంధించినటువంటి వారు, సంఘాలకు సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొనేటటువంటి వారికి ప్రత్యేకమైన గుర్తింపు లభించడంతో పాటు కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఈ వారంలో అందబోతూ ఉన్నాయి. వ్యాపారస్తుల్లో పెట్టుబడుల కోసం, వ్యాపార విస్తరణ కోసం, నూతన పెట్టుబడులు, అదేవిధంగా రుణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి సమాచారం అందుతుంది. విద్యార్థులు విదేశీయానం, కొత్త కళాశాలలో అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఎప్పటి నుండో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆగిపోయిన ధనానికి సంబంధించిన స్పష్టమైన సమాచారం కూడా ఈ వారంలో అందుకుంటారు. నిరుద్యోగుల ఎదురుచూపు ఫలించేటటువంటి వారం ఈ వారం అని చెప్పవచ్చు. బంధువులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ రాశి వారు సరస్వతి స్తోత్ర పారాయణ చేయడం, కనకధారాస్తవ పారాయణ, మహాలక్ష్మి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానం యందు శని, అదేవిధంగా చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల యందు సంచారం వలన ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచన కొంత ఆందోళనకర రీతిలో కూడా ఉంటుంది. స్త్రీలకు, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పుట్టింటికి సంబంధించినటువంటి ఆలోచనలు, వారికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కొంత అస్పష్టత, గందరగోళం ఉంటుంది. అనుకోని ప్రయాణాలు ఈ రాశి వారికి ఈ వారంలో ఉండబోతూ ఉన్నాయి. కార్యస్థానంలో కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు, మునుపెన్నడూ ఎరుగనటువంటి రీతిలో కొన్ని వ్యవహారాలు ఈ వారంలో మీరు చూడబోతూ ఉన్నారు. సంతానానికి సంబంధించిన భవిష్యత్తుకై కొన్ని చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా జీవిత భాగస్వామితో కొన్ని వ్యవహారాల్లో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చ జరుపుతారు, కానీ అవి ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. నూతన వాహనాల కొనుగోలుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. దానికి సంబంధించినటువంటి ధనాన్ని సిద్ధంగా పెట్టుకుంటారు. ఆభరణాల కొనుగోలుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. దైవ దర్శనం, క్షేత్ర దర్శనం ఈ వారంలో చేస్తారు. ఈ రాశివారు సోమవారం నాడు శివ దర్శనం చేయటం, దారిద్ర్య దహన శివస్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహువు, అష్టమ స్థానం యందు రవి, బుధ, కేతువులు, సప్తమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వలన మీరు నిత్యం చేసేటటువంటి ఆ కార్యక్రమాలు, పనుల నుండి మీకు ఈ వారంలో కొంత ఆ విరామం అనేది లభిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలతో కొన్ని వ్యవహారాల్లో విభేదిస్తారు. వారితో జరిపేటటువంటి చర్చలు మీ మనస్తాపానికి కారణమవుతాయి. ముఖ్యంగా సంతానం విషయంలో, సంతానం ప్రవర్తన విషయంలో మీకు కొంత సహనం నశించే పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు కొంత ఆందోళనకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆత్మీయ సంభాషణాన్ని జరుపుతారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను మీ భాగస్వామితో చర్చిస్తారు. దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు ఈ వారంలో సిద్ధం చేసుకుంటారు. దైవ దర్శనం, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చిస్తారు. ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా స్థానం మారాలి అని ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారంలో చాలా కొన్ని వ్యవహారాల్లో స్పష్టత వస్తుంది. యాజమాన్యం నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధితో పాటు ఇన్సూరెన్స్, షేర్స్, స్పెక్యులేషన్ తదితర రంగాలలో పెట్టుబడులకై కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ రాశివారు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం చేయటం, అదేవిధంగా రామరక్షా స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారికి జన్మస్థానంలో రాహు, ద్వితీయ స్థానంలో శని, జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, సప్తమంలో రవి, బుధ, కేతువుల సంచారం వలన మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకు చాలా మంచి సత్ఫలితాలను అందజేస్తాయి. మీ ఆలోచన విధానం మీకు మేలు చేయడంతో పాటు మీ నుండి సలహాలు పొందినటువంటి వాళ్ళు కూడా ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మీ కుటుంబంలో పెద్దలైనటువంటి వారు మీ నుండి కొన్ని విలువైనటువంటి సూచనలు అందుకోవడంతో పాటు కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్య బాధ్యతలను మీకు అప్పచెప్తారు. వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తి వ్యవహారాలు, స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయాలు మీరు ఈ వారంలో తీసుకుంటారు. అదేవిధంగా వాహనాలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల నిర్వహణకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.
సంతానానికి సంబంధించిన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులు మీ బృందంలో మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించడం కూడా మీరు ఈ వారం దర్శించబోతున్నారు. ఈ రాశివారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడానికి దుర్గామ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, సంకటహర గణేష చతుర్థి నాడు గణపతికి తెల్లని పుష్పాలతో అర్చన జరిపించడం మంచిది. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సప్తమ స్థానంలో, కుజుడు షష్టమ స్థానంలో, రవి బుధులు, కేతు పంచమ స్థానంలో, శుక్రుడు ఉండడం వల్ల విలాసమైనటువంటి వస్తువుల కొనుగోలుకై ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. ముఖ్యంగా వస్త్రాలు, ఆభరణాల కొనుగోలుకై ధనాన్ని వెచ్చిస్తారు. కాస్మెటిక్స్, పెర్ఫ్యూమ్స్ మొదలైనటువంటి వాటి కొనుగోలుకై ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. కార్యస్థానంలో పనిని ప్రణాళికాబద్ధంగా త్వరగా పూర్తి చేసుకొని ఎక్కువ విరామాన్ని, విశ్రాంతిని కోరుకుంటారు. శారీరక శ్రమ ప్రణాళికాబద్ధంగా తగ్గించుకుంటారు. మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకుంటారు. ఆలోచనల విషయంలో స్పష్టత ఉంటుంది. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేయడానికి వారాంతంలో ఉద్యోగస్తులు సెలవు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల నుండి అందేటువంటి సమాచారాన్ని అందుకొని అనుకోకుండా అప్పటికప్పుడుగా ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా దైవ సంబంధమైన సేవా కార్యక్రమాలకి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. రాబోయే రోజుల్లో నిర్వహించేటటువంటి కార్యక్రమాల గురించి మీ ఉన్నతాధికారులు మీకు ప్రత్యేకమైనటువంటి కీలకమైన బాధ్యతలు కూడా అప్పచెప్పే సూచనలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఆదివారం నాడు కాలభైరవ దర్శనం చేయడం, అదేవిధంగా గణపతికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అవసరమైనటువంటి పరిహారాల గురించి మనం ఇప్పటివరకు మనం తెలుసుకున్న వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం దైవానుగ్రహంతో అనుకూలంగా మారాలని మనసారా కోరుకుంటూ, ద్వాదశ రాశుల వారికి ఈనాటి వారాధిపతి అయినటువంటి ఆదిత్యుడు పరిపూర్ణమైనటువంటి శుభాన్ని, మంగళాన్ని అందించాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిష నక్షత్రంలో ఏర్పడుతోంది. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మర్నాడు స్నానం చేసి శివాలయంలో శివాభిషేకం చేయించుకొని ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలి. గ్రహణ సమయంలో దుర్గాదేవి స్తోత్రాలు కానీ, పరమేశ్వరుడి స్తోత్రాలు కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడికి సంబంధించిన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చంద్రగ్రహణం ఉన్న సమయంలో పఠించినా లేదా శ్రవణం చేసినా కూడా చంద్రగ్రహణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.